అందరికీ నమస్కారము. నేను సిహెచ్ సత్యనారాయణ. నేను సింగరేణి కంపెనీ అయిన 18 మెగావాట్స్ పవర్ హౌస్లో ఎంప్లాయీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు నేను మీకు గోధుమ గడ్డి ఎట్లా పండించాలి, గోధుమ గడ్డిని జ్యూస్ ఎట్లా తయారు చేసుకోవాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసేటట్టు చెప్తాను. అట్లాగే మంత్రి సత్యనారాయణ గారు, సిగుళ్ళు మావుల మనోహర్ గారు, ఇట్లా చాలామంది మేధావులు ఈ గోధుమ గడ్డి గురించి కానీ రణపాలకు, శంకుపూడి ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్లా వాడాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా పెంచాలి, ఇవన్నీ చాలాసార్లు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసారు. అవన్నీ నేను చూశాను. వాళ్ళ దగ్గర నుండి కొంత నాలెడ్జ్ తెలుసుకుని నేను మా ఇంట్లో తయారు చేయడానికి ఒక 4 years 3 years నుండి అవన్నీ పెట్టుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కానీ వదిలేయకుండా ఇప్పటి వరకు ప్రతిరోజు వాటిని తయారు చేసి మా ఇంటిపాదికి హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇస్తున్నాను. అవి బాగా పనిచేస్తున్నాయి. మేమే కాకుండా ఎంతోమంది వీటిని గోధుమ గడ్డిని వాడి హెల్త్ అంతా మంచిగా చేసుకుని చాలా హాయిగా హెల్తీగా ఉంటున్నారు. దీని గురించి మీకు డైరెక్ట్గా ఆ విత్తనాలు ఎట్లా వేయాలి, మొక్కలు ఎట్లా రావాలి, ఎన్ని రోజులు ఉంచాలి, ఎన్ని రోజుల తర్వాత అది కట్ చేసి జ్యూస్ తయారు చేసుకొని పనిచేస్తుంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మొత్తం అంతా మీకు A to Z అన్నీ విపులంగా చేస్తాను. 1-2 సార్లు మీరు వేసినా కానీ అవి ఫెయిల్ అయినా కానీ మీరు సఫర్ అవ్వకుండా మళ్ళీ వేస్తూనే ఉండాలి. అట్లా 2-3 సార్లు వేసేటప్పటికి మీకు ఐడియా వచ్చి మీరు కంటిన్యూగా చేస్తారు. మేము అట్లాగే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అవి కంటిన్యూ చేసుకుంటూ 3 years నుండి కంటిన్యూగా మేము తాగుతూనే ఉన్నాం. మాకు ఎటువంటి నొప్పులు కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎంతవరకు లేవు. నా 70 years ఏజ్. ఇప్పుడు మనము గోధుమ విత్తనాలు ఎట్లా వేయాలి ఏంటి అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి గోధుమ విత్తనాలు. వీటిలో షర్బత్ ఒక రకం, తర్వాత బర్సీ గోధుమలు రెండో రకం, ఇట్లాగా కొన్ని రకాలు ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో తెప్పించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. తర్వాత మనం ఈ సూపర్ మార్కెట్లో కిలో 45-50 దొరుకుతాయి కాబట్టి ఇవి తెచ్చుకుంటే మనకి కొంచెం ఫైనాన్స్గా తక్కువ పడుతుంది అనమాట. అయితే ఈ విత్తనాలు ఏం చేయాలంటే నీట్గా కడగాలి. ఒక ఆ రోజుకి సరిపడా విత్తనాలు ఒక 2 ఉన్నారనుకో, 2 ఉంటే ఇన్ని విత్తనాలు నానబెట్టుకోవాలి. ఒక కప్పులో తీసుకుని నానబెట్టుకోవాలి విత్తనాన్ని. ఆ నైట్ అంతా ఆ నీళ్ళలోనే ఉండాలి. అది మళ్ళా తెల్లారిన తర్వాత మరుసటి రోజు వాటిని ఒక పలసటి గుడ్లోని మూట కట్టాలి. ఎట్లా అంటే ఇది ఈ విధంగా మూట కట్టేసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఎట్లా వస్తాయంటే ఆ విత్తనాలు ఒకరోజు నీళ్ళలో ఉన్నాయి, ఒకరోజు బట్టలో ఉన్నాయి. 2 daysకి ఇట్లా అయిపోతాయి విత్తనాలు. ఇవి చూడండి, ఒక 3 mm అట్లాగా మొలకలు కూడా వచ్చేసినాయి. మొలకలు వచ్చిన తర్వాత వీటిని నేను జాగ్రత్తగా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇట్లా ప్లేట్లో తీసుకుంటాం. ఇట్లా ఇవి మొలకెత్తిన విత్తనాలు అన్నట్టు. డైరెక్ట్ వేస్తే కొంచెం టైం బాగా పడుతుంది, తొందరగా మొలకలు రావు. ఇవి ఈ ట్రేలు కనపడుతున్నాయి కదా మీకు, ఇవి అమెజాన్ నుండి మా బాబు తెప్పించాడు. మట్టిలో పెడకంటే చాలా కష్టం అవుతుందని ఈ ట్రేలు తెప్పించడం జరిగింది. అప్పటి నుంచి మాకు 2 సంవత్సరాల నుంచి ఈ ట్రేలు వాడుతున్నాం. చాలా ఈజీగా పని అయిపోతుంది, కష్టం లేకుండాను. ఈ ట్రే, ఇది బాటమ్ ట్రేలో వాటర్ పోయాలి పుల్లుగా అంటే ఇది ఉంది కదా హోల్స్ది, ఇట్లా వేసి ఇట్లా ఏలు పెట్టి ఈ హోల్స్ దగ్గర నొక్కితే నీళ్ళు టచ్ కావాలి. ఈ గింజలు మనం ఇట్లా గింజలు వేసుకుంటాం అన్నట్టు. ఇట్లా గింజలు వేయాలి పైన. ఈ మొలకలో వచ్చినటువంటి గింజల్ని ఇట్లా జల్లాలి.
చూడండి ఇట్లా చల్లాలి. ఇక మధ్యన హోల్స్ ఇవ్వలేదు సెంటర్లోని, దీని మీద పెట్టి పెట్టి నొక్కితే నీళ్ళు టచ్ అవ్వాలన్నట్టు. నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా చల్లాలి విత్తనాన్ని, ఇట్లా చల్లాలి. మరీ ఎక్కువ వేయకుండా ఇట్లా మంచిగా లెవెల్గా సర్దాలి. ఇట్లని ట్రైల్లో ఎక్కడ తక్కువనే అక్కడ మళ్ళీ వెళ్తే కవర్ అవుతుంది. పలసగా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ హోల్సేల్ కాబట్టి హోల్సేల్ కాడ ఇట్లా పక్క జరపాలి విత్తనాన్ని. ఏళ్ళు కిందకి వెళ్ళాలి కదా, ఇట్లా కిందకి పోవాలి. నీళ్ళు ఉంటాయి కింద, నీళ్ళు వేస్తాం అప్పుడు నీళ్ళు కిందకి పోకి ఏళ్ళు పోతాయి అన్నమాట. ఇట్లా సర్దేశాం. ఇట్లా సర్దేసిన తర్వాత ఇది తీసి ఒక పక్క పెట్టుకుని ఇప్పుడు వాటర్ పోయాలి. ఈ ట్రేలో వాటర్ పోస్తాం మనం. ఇది మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ అవసరం లేదు, దీనికి బోర్ వాటర్ వేస్తేనే బాగా పనిచేస్తాయి. బోర్ వాటర్ వేసుకోవాలి మనం. నీళ్లు చూడండి ఎంత ట్రే పైకంటే వేసేయాలి. నీళ్లు ఒక 6 mm ఉండాలంతే, నీళ్లు లేని. అదిగో అట్లా పెట్టిన తర్వాత ఈ ట్రే దీని మీద పెట్టాలి. ఈ ట్రే తీసుకెళ్ళి దీని మీద పెడతాను. పెట్టాం కదా, ఇప్పుడు నీళ్ళు ఎన్ని కావాలన్నది దీన్ని బట్టి అది తెలుస్తుంది. ఇక పైకి వచ్చేసి కదా ఇట్లా ఇట్లా నొక్కితే రావాలన్నమాట, కొంచెం నీళ్ళు వాటర్ రావాలి. ఇదిగో ఈ హోల్స్ దగ్గర విత్తనాలు లేకుండా ఇదంతా సర్ది పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పక్కకి వెళ్ళిపోతాయి. ఇట్లా ఏలు పెట్టి వస్తే వాటర్ మన ఏలికి టచ్ కావాలి. అప్పుడు దీని పని అయిపోయింది, దీన్ని పక్క పెట్టాలి. లైట్ ఎండలో ఒక గంట పెట్టినా పర్లేదు, నీడకే ఉంచితే బాగా మంచిగా ఉంటుంది. అయితే ఇట్లా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక 2 days పోయినాక 3 mm 2 mm మొలకలు గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి పైకి, ఏళ్ళేమో కిందకు పోతాయి. ఇది 6 days కంప్లీట్ అయినటువంటి గోధుమ గడ్డి. ఇది విత్తనాలు వేసిన తర్వాత మనం ఆ ట్రేలో పెట్టిన తర్వాత 6 daysకి ఈ ట్రే 6 daysకి ఇంత వస్తుంది అన్నట్టు. ఈ పక్క ట్రే చూసారు కదా విత్తనాలు వేసింది, ఈ ట్రే ఇట్లా పెడితే 6 daysకి ఇట్లాగా అవుతుంది. ఇంత హైట్లోని ఇంచుమించు 6 inches హైట్లో పెరిగింది ఇది. అంత ఇందులో 6 inches దాటకుండా యూజ్ చేయాలి దీన్ని మనం జ్యూస్కి. 6 inches అబవ్ అయిపోతే ఇందులో ఉన్న ప్రోటీన్స్ తగ్గిపోతాయి. 6 inches లోపులోని 6 days వరకు మనం దీన్ని జ్యూస్గా తీసుకుంటే దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు దక్కుతాయి. కాబట్టి ఇదిగో చూడండి ఎట్లా వచ్చిందో. ఇది సరే వాటర్ వేసాం కదా కింద ఈ ట్రేలోనే. అయితే ఇవి చూడండి ఏర్లు ఎట్లా వచ్చినాయి దీనికి. చూసారా ఏర్లు? ఇవి ఇట్లా ఏర్లు వచ్చేస్తాయి అన్నమాట. పైన ఎంత వచ్చిందో కింద కూడా అంత వచ్చేసింది. ఇట్లా ఏర్లు వస్తాయి. చూస్తున్నారు కదా మొత్తం. ఇది ఇప్పుడు మనం దీన్ని జ్యూస్ తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది. అయితే ఏం చేయాలంటే మొక్కల్ని మనం ఈ మొక్కల్ని ఏర్లతో పాటు పీకాలి. దీన్ని మొక్కల్ని ఇట్లా రైతులు ఆకుమడి వేస్తారు కదా వరి, అట్లాగా తీసినట్టు తీయాలి. ఇట్లా వస్తాయి అన్నట్టు ఏర్లు ఇట్లా వస్తాయి. దీన్ని ఏం చేయాలంటే ఈ ఏర్లు తీసి పడేయాలి మనం. ఏర్లు వీటిని కట్ చేసేయాలి కత్తితో. ఇగో ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. అయితే ఒక్క మనిషికి 20 grams గడ్డి కావాలంటున్నారు. 20 grams గడ్డి పరగడుపుతో తాగాలి. పరగడుపుతోటి తాగి 1 hour వరకు ఎటువంటి లిక్విడ్ కానీ ఫుడ్ కానీ వాడకూడదు.
అప్పుడే మనకి బెనిఫిట్స్ అన్నీ అయితే ఈ ట్రేలోని గింజలన్నీ మొలకలు ఎత్తవు, కొన్ని గింజలు కుళ్ళిపోతాయి. అంటే కొంచెం బాగా లేని గింజలు, తీగా లేని విత్తనాలు కుళ్ళిపోయి వాసన వస్తాయి అన్నట్టు, స్మెల్ వస్తాయి. 4 డేస్కి ఒకసారి వాటర్ మార్చాలి. ఒక ట్రే పెట్టిన తర్వాత ఒకసారి మధ్యలో వాటర్ మార్చితే సరిపోతుంది. మళ్ళీ ట్రే అంతా కడిగి ఏళ్ళు వస్తాయి ఎప్పటికే. దీన్ని మంచిగా నీట్గా కడిగేసి పెడితే కుళ్ళిపోయిన గింజలు అన్నీ కింద పడిపోతాయి. ఆ గింజలు ఉండటం వల్ల ఏమవుతుందంటే కుళ్ళిపోయి ట్రే అంతా స్మెల్ వచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట. అట్లా రాకుండా 4 డేస్ తర్వాత ఒక్కసారి మళ్ళీ నీళ్ళు పెట్టి కడిగేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోయాలి. దీనికి మంచి నీళ్ళు పోయినా అవసరం లేదు, బోర్ వాటర్ సరిపోతుంది. ఒక్క మనిషికి 20 గ్రాములు గడ్డి సరిపోద్ది. ఇప్పుడు మా ఇంట్లో 3 సభ్యులు ఉన్నాం కాబట్టి మేము ఒక 60 గ్రామ్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ రోజుకి ఎర్లీ మార్నింగ్ పరిగెడుతూ తాగాలి. మనం జ్యూస్ తాగడానికి రెడీగా ఉన్న గడ్డి దీన్ని బోర్ వాటర్తో క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసిన వెంటనే లైట్ సాల్ట్ వేయాలి. ఏమైనా బ్యాక్టీరియస్ ఉంటే పోవడానికి సాల్ట్తో కడగాలి. మళ్ళా లైట్ సాల్ట్ చల్లి మనం కడుగుతాము. కడిగిన తర్వాత ఈ సాల్ట్ అంతా పోవడానికి మళ్ళీ 2-3 సార్లు కడగాలి. 2 సార్లు కడగాలి. ఇట్లా కడిగేసిన తర్వాత ఇటు గ్రైండర్లోని ఇది సాల్ట్తో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా డైరెక్ట్ వేస్తే మిక్సీలో నలగదు, మొత్తం రౌండ్ అప్ అయిపోయి పేస్ట్ కాదనమాట. అందుకొరకు ఏం చేస్తామంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకుని, పెద్ద గ్రైండర్లు అయితే కూడా నలగదు, ఇరుకుగా ఉండాలి గ్రైండరు జారు. ఇట్లా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఒక అరకప్పు నీళ్ళు మాత్రమే పోయాలి. ఇందులో ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ గ్రైండర్ అయ్యి వేస్తారు. అరకప్పు పోసాను. ఇప్పుడు గ్రైండర్ చేద్దాం, మిక్సీ చేద్దాం. ఇప్పుడు మిక్సీ పడదాం. ఈ మిక్సీ పట్టినటువంటి ఈ పేస్ట్ని మనం వడగట్టుకోవాలి. ఇంకా ఒక గ్లాసు నీళ్ళు కూడా మిక్స్ చేయాలి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు కావాలనుకుంటేనే. అదే షుగర్ ఉన్న వాళ్ళు అయితే తేనె కలుపుకోకుండా వట్టి రసమే తాగొచ్చు, నీళ్ళతో కలుపుకొని నిమ్మకాయ పిండుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తేనె కలుపుకోవడమే మంచిది. వాటర్ కూడా మిక్స్ చేయాలి ఇందులో, ఒక 1/2 లీటర్ వరకు అని. ఓకే, ఇది జ్యూస్ తయారైంది. ఇప్పుడు మిక్సీ చేసి ఫిల్టర్ పట్టాం. ఫిల్టర్ చేసిన తర్వాత జ్యూస్ తయారైంది. ఈ జ్యూసు అయితే దీనిలో ఒక నిమ్మకాయ కోసి అందులో కలుపుకోవాలి. రసంలోని అట్లాగే తేనె కూడా కలుపుకోవాలి. తేనె ఈ రసానికి ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తేనె వేసుకోకపోవటమే మంచిది. తర్వాత దీంతో బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు ఇట్లాగా ఈ మనం గ్రైండ్ చేసిన జ్యూస్లో తేనె కలుపుకోవాలి. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత కలుపుకోవాల్సి వస్తుంది.
షుగర్ ఉన్న వాళ్ళు తేనె కలుపుకోకపోయినా పర్వాలేదు. 4 స్పూన్స్ వేసాను. అట్లాగే ఇందులోనే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం జ్యూస్ తయారైపోయింది. మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అన్ని 20 గ్రామ్స్ చొప్పున పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్లాసులో పోసేద్దాం. గ్లాస్ 3 గ్లాసుల జ్యూస్ తయారైంది. ఇందులో జ్యూస్ మామిడి ఇస్తున్నాను, అట్లాగే బాబు కూడా ఇస్తాను. నేను అవుతాను రోజు తీసుకుంటాను. ఇది 6 days అయిపోయినటువంటి జ్యూస్కి రెడీగా ఉన్న ట్రేలు. ఇవి 4 ట్రేలు. ఇప్పుడు మీరు జ్యూస్ తయారు చేసారు కొంత దీనిలోది. అట్లాగే ఈ 4 ఏం చేస్తామంటే మొత్తం గడ్డంతా తీసేసి ఏళ్ళు కట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టేస్తాం. ఆ బాక్స్లో ఉన్న గడ్డంతా మాకు 1 week వస్తుంది. అట్లా రొటేషన్ అవుతూ ఉంటుంది. అలా ఈ ట్రైలర్ని క్లీన్ చేసుకుని కడిగేసి క్లీన్గాను తర్వాత ఇత్తనాలు జల్లుతాం ఆ ట్రైల్ లెక్క. ఇక్కడ ఈ మొలకలు వచ్చినటువంటి విత్తనాన్ని ఈ ట్రైల్లో ఇట్లా సర్దేసి పెడతాము. అన్ని ట్రైలు క్లీన్ చేసుకుని ఇట్లాగే ఈ విత్తనాలు పెడతాం. విత్తనాలు పెట్టడానికి మళ్ళీ 6 days సరిపడా 6 days తర్వాత మాకు 1 week వచ్చే గోధుమ గడ్డి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, బాక్స్లో పెట్టి అవి రోజు తీసుకుని ఆడుకుంటాము. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.